హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ను వేగంగా క్వాలిటీ తగ్గకుండా ఎలా చేయాలో సులభమైన టిప్స్ తెలుసుకుంటారు. ఈ టెక్నిక్ను ప్రాక్టీస్ చేస్తే మీ పని వేగం పెరుగుతుంది, సమయం ఆదా అవుతుంది, ఎక్కువ ఆర్డర్లు పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో కొత్తగా టైలర్లు నేర్చుకునే వారికి, ఇప్పటికే టైలరింగ్ నేర్చుకున్న వారికి ఎంతో ఉపయోగపడుతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. టైలరింగ్ సంబంధించిన కొత్త టిప్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలను కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ముందుకైతే మంచి టాపిక్స్ అయితే వచ్చేస్తాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తూ ఈ వీడియో మీకు నేను చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో నేను పెడుతున్నానండి. మీరు రోజంతా కష్టపడి పని చేస్తున్న బ్లౌజులు తక్కువ పూర్తవుతున్నాయా? ఒక బ్లౌజ్ పూర్తి చేయడానికి చాలా మనకి సమయం అనేది చాలా ఎక్కువ అవుతుంది కదా. అయితే ఈరోజు ఈ వీడియో మీకోసం అండి. ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టాలంటే మాత్రము ఈ బ్లౌజ్ కుట్టాలనా అనే ఒక దీంతో అయితే మాత్రం మనము ఆ రోజంతా గడిపేస్తుంటాము. అందుకే చెప్తున్నాను మీకోసం. ఈరోజు నేను చూపించబోయే స్టిచ్చింగ్ విధానం వల్ల మీ పని వేగం పెరగడానికి సహాయపడుతుంది. సరైన ప్రాక్టీస్తో మీరు రోజుకు ఎక్కువ బ్లౌజులు పూర్తి చేసే స్థాయికి చేరుకోవచ్చు. ఇది మ్యాజిక్ కాదు, సరైన టెక్నిక్, ప్లానింగ్, ప్రాక్టీస్ ఫలితం. వీడియోను చివరి వరకు చూడండి. మధ్యలో నేను చెప్పే చిన్న టిప్స్ మీకు చాలా ఉపయోగపడతాయండి. మొదటిగా స్టిచ్చింగ్ ప్రారంభించే ముందు క్లాత్ను సరిగ్గా సిద్ధం చేసుకోవాలండి. అవసరమైన దారాలు, సూదులు, మిషన్ సెట్టింగ్స్ అన్నీ ముందుగానే రెడీగా ఉంటే పని మధ్యలో ఆగదు. ఇదే మొదటి సీక్రెట్ అనమాట. అవునండి, ఏదైనా కూడా సరే మనం ఒక పని చేయబోయే ముందైతే మాత్రం అన్నీ మనకి కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటేనే మనకు ఆ పని అనేది చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. రెండో విషయం, ప్రతి బ్లౌజును ఒకే క్రమంలో కుట్టి అలవాటు చేసుకోకండి. ఒకసారి మీకు ఆ క్రమం అలవాటు అయ్యిందనుకో, ఖచ్చితంగా ఆ పని వేగం అనేది పూర్తవుతుంది. అవునండి, ఎప్పుడైనా కూడా సరే ఒకే పని మనం ఈ సమయానికి ఈ పని చేయాలనేసి అలవాటు చేసుకున్నామంటే ఖచ్చితంగా మన పని వేగం అనేది ఖచ్చితంగా మనకి మెరుగుపడుతుంది. మూడో విషయం, క్వాలిటీని ఎప్పుడు తగ్గించకండి. వేగంగా కుట్టడం కంటే తొందరపడి తప్పులు చేయడం కాదు. కస్టమర్లకు శుభ్రంగా, బలంగా, అందంగా కుట్టిన బ్లౌజ్ ఇవ్వడం చాలా ముఖ్యం. అవును కదా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, విజయవంతమైన టైలర్ అంటే ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తి కాదు, తెలివిగా ప్లాన్తో పనిచేసే వ్యక్తి. ప్రతిరోజు కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రతి బ్లౌజ్తో మీ స్పీడు, మీ కాన్ఫిడెన్స్ రెండు పెరుగుతాయి. ఇప్పుడు నేను ఈ స్టిచ్చింగ్ టెక్నిక్ను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు గమనించి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేనైతే మాత్రము చెప్తాను. నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానన్నమాట. మీరు ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తూ మీరు నా మాటలు విన్నారంటే కొద్దిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? మరి ఆలస్యం ఎందుకు, ఇప్పుడైతే మంచి కొటేషన్లకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్, కావాలంటే ఇదే టాపిక్పై ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ అయితే తీసుకుంటాం కదా, లైనింగ్ అనేది కటింగ్ చేసుకుంటాము. దాంతోపాటు పై పీస్ అయితే ఉంటుంది కదా, లైనింగ్ జాకెట్ అనమాట. ఇది పై పీస్ అయితే మాత్రం తీసేసుకునేసి రెండు కంబైన్గా కలిపేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం మనము ఇంట్లో అన్ని పనులు చేసుకున్న తర్వాత కూర్చున్నామంటే ఖచ్చితంగా మనము మధ్యాహ్నం వరకు అయితే మాత్రం ఆ స్టిచ్చింగ్ని వదలకూడదనమాట. వదలకుండా ఒక రోజంతా, ఆ రోజుకు ముందే మనం ఈరోజు స్టిచ్చింగ్ చేస్తామనుకో, రోజు ముందుగానే మనం ఏం చేయాలన్నమాట, అన్ని బ్లౌజెస్ అనేది ఎన్ని బ్లౌజులు మనం స్టిచ్చింగ్ చేస్తామో అన్ని బ్లౌజెస్ అనేది మనము కటింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. కటింగ్ చేసి పెట్టుకుంటే మరుసటి రోజు మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఆ స్టిచ్చింగ్ చేయడానికి. ఇప్పుడైతే మాత్రం ఏ పనైనా చేయడానికి తొందరపడకండి. ఏదైనా కూడా సరే తొందరపడద్దు. సమయాన్ని వృధా చేయకుండా పని చేయండి. తొందరపడనవసరం లేదు. ఉన్న దాంట్లోనే, ఉండే బ్లౌజులోనే మనం నెమ్మదిగా, నిదానంగానే కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ బ్లౌజ్ని అయితే కుట్టేస్తాం. మళ్ళీ తర్వాత ఏమంటే ఇంకో బ్లౌజ్ మీద, ఆ బ్లౌజ్ కానీ పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇంకో బ్లౌజ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందనమాట. ఆ విధంగా మనమైతే మాత్రము ఈ టైమింగ్ అనేది కంపల్సరీ, మనము టైమింగ్ అనేది ఖచ్చితంగా పాటించాలండి. టైమింగ్ పాటించడం వల్ల మనకి పనితీరు అనేది చాలా మెరుగుపడుతుంది అనమాట. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీ స్పీడు, మీ కాన్ఫిడెన్స్ రెండు పెరుగుతాయి. మీ మీద
మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు నేర్చుకుంటూ ఉంటే ఎదుగుదల తప్పకుండా వస్తుందండి. ఈరోజు ఒక బ్లౌజ్ బాగా కుట్టగలిగితే రేపు ఇంకా మెరుగ్గా అవునండి కుట్టగలుగుతారు. నిజమే కదండి. ఇప్పుడు ప్రతి కుట్టు ఒకే విధంగా శుభ్రంగా ఉండాలండి. ఏ కుట్టైనా కూడా సరే కుట్టేటప్పుడు అది శుభ్రంగా ఉండాలి. ఎగుడు దిగుడుగా ఉండకూడదండి. అంటే ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. వేగం ముఖ్యం, కానీ క్వాలిటీ ఇంకా ముఖ్యం అనమాట. కస్టమర్లు మళ్ళీ మీ దగ్గరకు రావడానికి మంచి ఫినిషింగ్ కారణం అవుతుందండి. అవునండి, గుర్తుంచుకోండి. టైలరింగ్ అనేది కేవలం ఒక పని కాదండి, అది కళ. నేను ప్రతి వీడియోలో ప్రతి ఒక్క విషయం అనేది మీకు నేను చెప్తూనే ఉంటానండి టైలరింగ్ గురించి. ఎందుకంటే నాకు టైలరింగ్ అనేది చాలా ఇష్టం అండి. నేనైతే మాత్రం టైలరింగ్ నేర్చుకొని దాదాపు 12 సంవత్సరాల పైన అవుతా ఉందండి. నేనైతే మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తానన్నమాట. వాటికి ఒక అమౌంట్ అనేది తీసేసుకుంటాను. ఇప్పుడు వీటికి ఈ మామూలు సాదా బ్లౌజులు అయితే ఉంటాయి కదా, లైనింగ్ బ్లౌజులు అవైతే ఉంటాయి కదండి, అవైతే స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. వాటిని రోజుకి 6-7 బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తాను నేను. నాకైతే మాత్రము అంత కష్టమైతే అనిపించదు. ఎందుకంటే నేను ముందు రోజు కటింగ్ అనేది చేసుకుంటాను అనమాట. నా టార్గెట్ అనమాట. సమయాన్ని కేటాయిస్తాను, సమయాన్ని ఫాలో అవుతానన్నమాట. ఫాలో అయిన తర్వాత నాకు ఖచ్చితంగా మరుసటి రోజు ఈ ప్లానింగ్ ప్రకారం అయితే ఇంట్లో పనులన్నీ చేసుకునేసి ఈ ప్లానింగ్ ప్రకారం నేను ఇంకా బ్లౌజు మిషన్ దగ్గర కూర్చుని వేయాలి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి అనే ఒక ఆలోచనతో ఉంటానన్నమాట. అందువల్ల నాకైతే మాత్రము ఎలాంటి విసుగు అయితే ఉండదన్నమాట. స్టిచ్చింగే కాదండి, ఏ పనైనా కూడా సరే మనం సమయం అనేది వృధా చేయకూడదండి. వృధా చేసామంటే అప్పటికే మనకి ఎంత పెద్ద టార్గెట్ రీచ్ అవ్వాలనే సరే కూడా చాలా కష్టం అండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మాత్రము అసలు కస్టమర్లను అయితే రాబట్టుకోవాలనేసి అంటే మాత్రము స్టిచ్చింగ్ చేద్దాంలే అనేసి అనుకుంటారు. అలా కాదండి. ముందు మన బ్లౌజెస్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకొని మనం వేసుకోవాలి. మనం వేసుకున్నామంటే ఇతరులు చూసి అడుగుతారనమాట. నువ్వు స్టిచ్చింగ్ చేసుకున్నావు, బాగుంది, ఫినిషింగ్ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, పైపింగ్ కూడా పెట్టుకున్నావు కదా, అది కూడా బాగుంది అనేసి అంటారు. అందువల్ల మనం ముందు స్టిచ్చింగ్ చేసుకునేసి మనం వేసుకున్నామంటే కస్టమర్లు ఇంకా ఇంప్రెస్ అవుతారనమాట. కస్టమర్స్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతారనమాట. అందుకే చెప్తున్నాను నేను, షాప్ అయినా కూడా సరే, ఇంటి దగ్గర అయినా కూడా సరే, మన పనితనం అనేది మనం ఉపయోగించుకొని మనం చేసుకున్నామంటే ఖచ్చితంగా మంచి రీచ్ అనేది ఉంటుందని నా ఉద్దేశం అండి. నేనైతే అలానే చేస్తుంటాను అనమాట. కానీ రోజుకి 4-5 బ్లౌజులు కాకపోయినా కూడా సరే 2 బ్లౌజులైనా కుట్టాలనేసి అనుకుంటే ఎప్పుడైనా కూడా సరే అప్పటికప్పుడే కటింగ్ చేసి స్టిచ్చింగ్ దగ్గర కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముందుటి రోజు ఏ పనైనా కూడా సరే మాత్రము నేనైతే మాత్రం రాత్రి 11-10:30 అయిపోతుందనమాట. ఇంకా పిల్లలు ఉంటారు కదా, పిల్లలకు తినిపించే అన్నం ఇంకా ఏమన్నా వాళ్ళకి తినిపించాలి. ఆ తినిపించేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత 8:30 అంతా పడుకునేస్తారు. పడుకున్న తర్వాత ఇంకా నేను కూడా తినేసి ఇంకా ఆ టయానికైతే మాత్రం ఇంకేమన్నా కటింగ్ చేసేటివి ఉన్నాయా అని చూసేసుకునేసి వాటి ప్రకారం అయితే ఇంకా నేను కటింగ్ చేసుకునేసి మరుసటి రోజు అయితే మాత్రము ఇంకా స్టిచ్చింగ్ దగ్గర అయితే మార్నింగ్ లేస్తాము, పిల్లలకి క్యారీకి అయితే రెడీ చేస్తామన్నమాట. ఇంకా మనం ఇంట్లో పనులు అయితే చేసుకుంటాము. చేసుకున్న తర్వాత 9 గంటలకైతే ఈ టైం అనేది నేను కేటాయించుకుంటాను. 9 నుంచి కరెక్ట్గా నేనైతే 12:30 దాకా నా టైమింగ్ మేనేజ్మెంట్ అనేసి అనుకుంటాను. బాబు ఏడ్చాడంటే ఇంకా ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, అత్తమ్మ మావయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే చూసుకుంటారనే ఉద్దేశంతో అయితే మాత్రము పిల్లానైతే నేను ఇంట్లో వదిలేసి ఇంకా నేను మిషన్ దగ్గరకు వచ్చేస్తానన్నమాట. ఇంకా చాలామంది ఫీల్ అవుతుంటారు, పిల్లలు ఉన్నవాళ్ళు మీకైతే చూసుకునే వాళ్ళు ఉంటారనేసి అంటారనమాట. పడుకుంటారు కదా పిల్లాడు, ఇంకా స్నానం చేపించేస్తాము. పడుకున్న తర్వాత ఇంకేముంటుందంటే మనం కటింగ్ అయితే చేసుకుంటాం కదా ఒకరోజు ముందుగానే. ఆ రోజు ఏం చేయాలంటే ఇంక పడుకున్న తర్వాత ఇంకా అప్పటికంతా పడుకునే లోపల మనం అన్ని పనులు చేసుకుంటాం కదా. పడుకునేసిన తర్వాత ఇంకా మనము స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేయాలన్నమాట. వచ్చేసామంటే రోజు ఖచ్చితంగా 2-3 వేలు అనేది అచీవ్ అయితే చేయొచ్చు అనమాట బ్లౌజెస్లో మాత్రం. కానీ మొహమాటం అయితే అవసరం లేదండి. మనం కుట్టిన దానికి ఏదైనా కూడా సరే కుట్టిన దానికైతే మాత్రం మనము ఫలితం ఆశించాలంటే మాత్రం అప్పు అయితే ఇవ్వద్దండి. అందరూ చాలామంది బాధపడుతుంటారు, అప్పులైతే ఇవ్వలేదు అనేసి అంటారు. వద్దండి, అది మాత్రము మనం నిష్ఠూరమైనా కూడా పర్లేదండి. నాకు తెలిసినంత వరకు నేను అట్లనే అప్పులు ఇచ్చేసి చాలా 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 సఫర్ అయ్యాను. అందువల్ల నేను చెప్తున్నానండి, నా సలహా ఏమంటే మనం స్టిచ్చింగ్ అయితే చేస్తాం, అవసరానికైతే వాళ్ళకి ఇప్పుడు రేపే కావాలి బ్లౌజ్ అనేసి అంటారు. రేపు బ్లౌజ్ కావాలంటే వాళ్ళకి ఒక 50 రూపీస్ అనేది ఎక్స్ట్రా డిమాండ్ చేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్జెంటుగా కావాలంటారు. దాని తగ్గట్టుగా మనం డిమాండ్ చేసామంటే వాళ్ళకి
తెలుస్తుందనమాట. ఒకవేళ ఇంకా ఇప్పుడు కాదు, ఇంకా 3 డేస్ 4 డేస్ పడుతుంది అనేసి అంటారు. అలాంటి వాళ్ళకైతే మనం మామూలుగా ఎంత కుడతామో అదే రేటు ప్రకారం అయితే మనం తీసేసుకోవాలన్నమాట. నాకు తెలిసినంత వరకు చెప్పాననమాట. ఎందుకైతే అప్పు గాని ఇచ్చామనుకో మనకి అమౌంట్ రాదనమాట. మనం తిరగాల్సి వస్తుంది వాళ్ళు వెనకంటే. ఇంక వాళ్ళు అనుకోరు. వాళ్ళ అవసరానికి వస్తారు, తీసుకొని పోతూ ఉంటారు. మనం తిరగాలండి. నేను కూడా అలానే చాలా బాధపడ్డాను. అందువల్ల ఇప్పుడైతే నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. నా చిన్న సలహాగా నేను చెప్తున్నాను నేను. అందుకే చెప్పాను వీడియోని మధ్యలో స్కిప్ చేయొద్దు. మీరు చూసారంటే ముఖ్యమైన పాయింట్లు అనేది మర్చిపోతారు అని నేను అంటున్నా. పిల్లల్ని పెట్టుకొని ఇంటి దగ్గర మనం ఇంట్లో పనులన్నీ చేసేసి మనం కష్టపడి మరీ కుడతాం కదా, ఎందుకు ఆ రూపాయి కోసమే కదా కుడతాము. వాళ్ళ అవసరానికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అందువల్ల చెప్తున్నాను, కస్టమర్ని రాబట్టుకోండి. ఇలా 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 అనేసి అని నవ్వుతూ పడుతూ బాగా మనం మాట్లాడే విధానంలో కూడా ఉంటుందండి. అలానే మనం బెదిరించినట్టు కాకుండా అట్లా కూడా మంచిగానే మాట్లాడుతూ మనం అనేది అమౌంట్ అనేది తీసుకోవాలి. ఇలా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు నేనైతే త్వరగా కుట్టించేసాను కదా, నాకు అమౌంట్ అనేది ఇంత అవుతుంది అనేసి ముందుగానే డిమాండ్ అయితే చేసుకోవాలి, మంచిగానే చెప్పేసుకోవాలి అనమాట. అలా అయితేనే మనకి ఒక కుట్టిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందని నా ఉద్దేశం అండి. మళ్ళీ ఇంకొక విషయం అండి, ఇంకా బ్లౌజెసే కాదండి, డ్రెస్సులకైనా కూడా సరే మనము మన విలేజెస్లో ఒక రేట్ అయితే తీసేసుకుంటారు, టౌన్ ఏరియాలో ఒక రేట్ అయితే తీసేసుకుంటారనమాట. మన రేటు తగ్గట్టుగానే మనం తీసుకుందామండి. ఏదైనా కూడా సరే మరీ ఎక్కువ అనేసి అన్నా కూడా ఎక్కువగానే తీసేసుకుంటున్నారు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు. సపోజు ఒక బ్లౌజ్కి అయితే 100 అవుతుంది అనుకోండి, సాదా బ్లౌజ్కి. అలా లైనింగ్ బ్లౌజ్కి అయితే 200. ఇంకా లైనింగ్ అయితే నేను తీసుకొని వచ్చి నేను సేల్ చేసుకుంటాను అనమాట. లైనింగ్ మీద నాకు 20 రూపీస్ అయితే ఉంటుందన్నమాట ఆదాయం. అలా కూడా మనం చేసుకోవచ్చు. అలానే నేను చేసుకుంటాను. ఫాల్స్, లైనింగ్, దారాలు, ఉక్సులు ఉంటాయి కదండి, అవన్నీ కూడా నేను తీసి పెట్టుకుంటానమాట. కొద్దిగా ఏదో రూపాయికి రూపాయి అలా నేను కొద్దిగా అట్లా సేవ్ చేసుకుంటానమాట. అలా నా టైలరింగ్ని అయితే నేను కొనసాగిస్తుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా వంతు నాకు తెలిసిన కాడికి మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా సరే మాత్రం షాప్ మేళ ఇంటి దగ్గర కొట్టడం మేళ అంటారు. షాపులు అయితే బెస్ట్ నాకు తెలిసినంత వరకు. షాపులు అయితే అప్పటికప్పుడే డిమాండ్ చేసి ఇచ్చేస్తామన్నమాట. షాప్ పెట్టేసుకున్నామంటే అట్లా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం డెవలప్ అనేది అవ్వచ్చు, నా ఒపీనియను. ఇంటి దగ్గర కూడా పర్లేదు, మనం చూసుకోవచ్చు. ఇంటి దగ్గర అయితే ఇంకా పిల్లల్ని చూసుకుంటాము, ఇంటి దగ్గర స్టిచ్చింగ్ అయితే చేస్తాము. ఇది కూడా బెస్టే నాకు తెలిసినంత వరకు. షాప్ అనేది మనం ఓన్గా పెట్టుకున్నామంటే ఇంకా కొద్దిగా రీచ్ అనేది ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే షాప్ అనేది అందరికీ తెలుస్తుంది, కస్టమర్స్ అనేది ఎక్కువ అవుతారనమాట. మన ఫినిషింగ్ ఎప్పటికైనా కూడా సరే మన ఫినిషింగ్ అనేది కుట్టే విధానం బాగుంటే మాత్రం కస్టమర్స్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళే వస్తారండి. ఓకేనా అండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఇప్పుడైతే ఈ బ్లౌజు స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. చాలా ఈజీ అండి. చాలామంది భయపడుతుంటారు, అలా భయపడాల్సిన అవసరమే లేదండి. ఏదైనా కూడా సరే, ఈ పనే కాదు ఏ పనైనా కూడా సరే మాత్రం మనము ఆ పనిలో దిగక ముందుగానే భయపడుతుంటాం. దిగిన తర్వాత తెలుస్తుందనమాట ఆ పనితనం ఎలా ఉంటుంది, దాంట్లో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి అనేసి ఒక ఇది ఉంటుందన్నమాట. కానీ నేర్చుకోవడం ఆపద్దండి. ఇప్పుడు ఒకటి నేర్చుకున్నాం, తర్వాత ఇంకొకటి నేర్చుకోవాలి అని ఒక ఆసక్తి కానీ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా జీవితంలో ఇదే కాదు ఏదైనా కూడా సరే మనం అవలీలగా నేర్చుకోవచ్చు. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా, బాయ్ అందరికీ.